అందరి స్వరము నీ కొరకే. సహోదరి సహోదరులు, దేవుని యొక్క చిత్తానికి, ఆయన యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా కోరుకున్న, వ్యతిరేకంగా పోరాటం చేసిన, వ్యతిరేకంగా ప్రయాసపడిన, ఆశించిన, అది నీకు అందినట్టుగా కనిపించవచ్చు, అది నువ్వు పొందుకున్నట్టుగా అనిపించవచ్చు, అది నీ ముందర వెళ్తున్నట్టుగా అనిపించవచ్చు, కానీ అది తుదకు మరణానికి దారి తీస్తుంది. ఒకని దృష్టికి యథార్థముగా కనిపించు మార్గము కలదు కానీ అది తుదకు నాశనానికి తీసుకెళ్తుంది. ఎలీషా అంటున్నాడు, నాకు వద్దు, పట్టుకుపో, ఇది నా సిద్ధాంతం, ఇది నా విధానం. ఏలియా గారు దగ్గర నేర్చుకున్న విధానం ఎలీషా క్రియల్లో చూపిస్తుంటే, ఎలీషా గారి దగ్గర శిష్యుడిగా ఉంటున్న గెహజీ ఆ సిద్ధాంతాలు నేర్చుకోవాలా వద్దా? అమ్మా, ఆయన సిద్ధాంతాలు పనికి మన సిద్ధాంతాలండి, అన్ని ఓల్డ్ సిద్ధాంతాలండి, ఇప్పుడంతా లేటెస్ట్ అండి, కొత్త కొత్త ట్రెండ్ వచ్చిందండి. ఈరోజు మనలో కొంతమంది అనుకుంటూ ఉంటారేమో, మన వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, వాక్యంలో ఉన్నదాన్ని మనం చదివి నేర్చుకోవాలి, వాక్యానుసారంగానే జీవించాలి, ఈ వాక్యంలో లేనిది ఎవరు చూపిస్తున్నా, ఎవరు చేస్తున్నా దాని గురించి మనం ఆలోచించక వాక్యాన్ని క్రియల్లో పెడదామని చెప్పండి. ఇవన్నీ పాత తరపు బోధలండి. ఇప్పుడు ఈ బోధలన్నీ ఎవడు నమ్ముతాడండి? అంత కొత్త కొత్త ట్రెండ్ అండి. టీవీ ఆన్ చేసి చూడండి, క్రిస్టియన్ ఛానల్స్, అటు రక్షణ కానివ్వండి, శుభవార్త కానివ్వండి, ఆరాధన కానివ్వండి, మన క్రైస్తవ ఛానల్లో చూడండి, అబ్బో ఎన్ని విన్యాసాలో. అలాంటి వాళ్ళు చెప్తా ఉంటే మనం నోరు తెరిచి చూసేవాళ్ళు, నేను కూడా ఏమైనా సరే ఇలాగే మాట్లాడేయాలి అని ఆశించేవాళ్ళు ఎంత బుద్ధిహీనులండి. సహోదరులు, ఎలీషా ఏ అద్భుతమైన సిద్ధాంతాలు కలిగి ఉన్నాడో, ఎలీషాను చూసి గెహజీ వెళ్ళాల్సిన దానికి బదులుగా ఎలీషా సిద్ధాంతాలు పక్కన పెట్టండి, సేవ ముసుగులో మనం అనుభవించాల్సిన వాటిని అనుభవించాలి. అది గెహజీ సిద్ధాంతం. ఎలీషా సిద్ధాంతాలు నాకు అవసరంలా, ఎలీషా విధి విధానాలు నాకు అవసరంలా. ఆయన ఏదో ఏలియాని పోలి నడుస్తూ ఉంటాడు, ఆయనతో మనకెందుకో? మనకున్న ఆలోచన ప్రకారం మనం నడవాలి, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం నడవాలి. సేవ ముసుగులు ఎంత సంపాదించుకోవాలో, ఎంత దండుకోవాలో, ఎంత అనుభవించాలో అంత అనుభవించాలి. తయారయ్యారు గెహజీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. రూతు బెత్లెహేముకు వచ్చిందట. ఎలా వచ్చిందో బోయాజ్ ఎంక్వైరీ చేశాడు. ఆమె ఏమి చేసి వచ్చిందో ఎంక్వైరీ చేశాడు. ఇప్పుడు కటాక్షం పొందుకుంటుంది, ఇప్పుడు కృపను పొందుకుంటుంది, ఇప్పుడు తన భవిష్యత్తు పట్ల ఉన్నతమైన ప్రణాళికను స్వతంత్రించుకోబోతుంది. కారణం ఏమిటంటే తను గతంలో చేసింది ఏమిటో అది ఇప్పుడు కోస్తుంది. నయమాన్ దగ్గర బహుమానాలు తీసుకొని గెహజీ ఏమీ ఎరగనట్టుగా వచ్చేసి కాముగా, చూడండి ఏమైందో, రెండు దుస్తుల బట్టలనిచ్చి 4 మనుగుల వెండి 2 సంచుల్లో పెట్టి తన పనివారిలో 2 తన ముందుగా పంపిస్తే గెహజీ వచ్చాడట. మెట్ల దగ్గరకు వారు రాగానే గెహజీ నెమ్మదిగా లోపల చూసి, ఆగండి, ఇక్కడే ఆగిపోండి, లోపల తీసుకెళ్ళచ్చుగా వాళ్ళని, అబ్బే బతుకు బయటపడదు. మళ్ళీ ఎంతకాలం నడిపిస్తామని చెప్పండి ఈ బ్రతుకు? ఏలియాకు తెలియకుండా, ఎలీషాకు తెలియకుండా, దైవజనులకు తెలియకుండా ఎంతకాలం నడిపిస్తాం? చాలామంది ఇలాంటి డ్రామాలు ఆడేవాళ్ళు లేరా? సేవకుడు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, సేవకుడు లేనప్పుడు మరొకలాగా ఉంటారు. సేవకుడు పొరపాటున వస్తున్నాడంటే అంత గప్చిప్ అంత గప్చిప్. ఎందుకు ఈ డ్రామాలు నేను ఈజీగా గుర్తుపడతానంటే, ఒకప్పుడు నేను చాలా డ్రామాలు వేసేవాడిని. ఒకవేళ మనం అందరం డ్రామా వేస్తే దాంట్లో బెస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. అలాంటి డ్రామాలు వేసేవాడిని నేను. దేవుడు తన మహాకృపను బట్టి ఆ డ్రామా జీవితం నుంచి బయటకు తీసుకొచ్చేసాడు. నిజమైన జీవితం జీవించడానికి ఆయన పిలుపునిచ్చాడు. ఆ నిజమైన జీవితాన్ని జీవించాలని చెప్పి
ప్రజలను పిలవడానికి దేవుడు కల్వరి టెంపుల్ని స్థాపించాడు. అక్కడ దాకా మోసుకొని వచ్చేసరికి అది చూస్తే ఎక్కడ ఎలీషా గారు, ఏమాయ్ ఎవరు వాళ్ళు మోస్తున్నారు, అది నీ చేతులు ఏమైపోయినాయి అని తిడతారు కదా. అవి నువ్వు మోసుకోలేవా అడుగుతాడు కదా, అడుగుతాడు లేదా? ఎందుకని ఎలీషా కష్టపడి పనిచేసేవాడు కాబట్టి తన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడాలని ఆశపడతాడు. అది ఏం తెస్తున్నాడు తర్వాత సంగతి. ముందు అసలు ఒప్పుకోడు. ఈయన ఖాళీగా తిరుగుతూ పక్క వాళ్ళ చేత మోయిస్తూ ఉంటే అసలు ఒప్పుకోడు, కోప్పడతాడు. నెంబర్ 2, వెంటనే అడుగుతాడు, వీళ్ళు ఎవరు, వీళ్ళు నీతో పాటు ఎందుకున్నారు అడుగుతాడు. కాబట్టి ఎందుకు వచ్చిన తలకాయ పోటీ ఎలీషా పెద్ద తలతిక్కోడు, అన్నీ అడుగుతాడు. కాబట్టి ఎందుకు వచ్చి మీరు వెళ్ళిపోండి, మీకు తెల్లదాయి బాబు, నేను ఎట్లాంటి సేవకుడిగా ఉంటున్నానో, మీరు వెళ్ళిపోండి, మీకేం తెలుసు, నా తలనొప్పి మీకేం తెలుసు, నా కష్టాలు మీకేం తెలుసు, మీరు వెళ్ళిపోండి. ఆలోచిస్తే వింతగా ఉంటుంది కదా. అక్కడ దాకా మోయినిచ్చాడండి. వెంటనే అంతా మార్చేస్తున్నాడు, అంతా మొత్తం మార్చేస్తున్నాడు. మార్చేసి కామ్గా మీరు వెళ్ళిపోండి పంపించేశాడు. పాపం ఏమీ ఎరగనట్టుగా, ఏమీ కానట్టుగా లోపలికి వచ్చాడు. పాపం బెదరు, ఎవరైనా గెహజీ బ్రదర్ లోపలికి వచ్చాడు. ఎలీషా గెహజీని చూశాడు. ఏమంటున్నాడు? మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, ఎలీషా గెహజీని చూచాడు. గెహజీ, నీవు ఎక్కడి నుంచి వచ్చావు అడిగాడు. ఎక్కడి నుంచి వచ్చావు అడిగాడు. తప్పు చేసేవాడికే ప్రశ్నలు వేస్తే ఒళ్ళు మంట. అవునా కదా? అవునా కదా బ్రదర్లో? మీరు బయట అడ్డగాడిలో తిరిగి ఇంటికి ఆలస్యంగా వస్తే మీ నాయన అక్కడ కూర్చుని, ఏరా ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఎంత మంటో కదండి. చెల్లెళ్ళు, మీరు కాలేజీకి అని చెప్పి కాలేజీకి వెళ్ళకుండా మీ స్పాట్లు ఉంటాయి కదా, అలా వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు మీ మమ్మీ, ఏమే ఇంత ఆలస్యంగా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఎంత కోపం మీకు. ఎస్, అందుకే అంట కోపము తప్పు చేసేవాడి యొక్క సహజ లక్షణము. పొగరు తప్పు చేసేవాడికి ఉండే సహజ లక్షణము. కానీ గెహజీ అన్నీ నేర్చినవాడు, వీడు ఆత్మీయుడు కదా, ప్రొఫెషనల్ సిన్నర్ మాట వీడు. బయట పాపం పాపిష్టోళ్ళు పెద్ద పాపిష్టోళ్ళు కాదు, అస్సలైన పాపిష్టోళ్ళు మందిరాల్లో ఉంటారు. ఎందుకని? మందిరంలోకి వస్తే మనంత ఆత్మీయులు ఎక్కువ ఉంటారు చెప్పండి, మనంత ఆత్మీయులు మనంత పరిశుద్ధులు ఎక్కువ ఉంటారు చెప్పండి. పాపం బయట వాళ్ళు ఎప్పుడు ఒకేలా ఉంటారు వాళ్ళు. కానీ మనం అలా కాదు కదా. మందిరంలోకి వస్తే సిస్టర్ బ్రదర్ షలోం బ్రదర్, అబ్బో ఇది ఒకటి దొరికింది మనకి. ఒళ్ళంతా కోపం పెట్టుకుని, ఒళ్ళంతా ద్వేషం పెట్టుకుని, ఒళ్ళంతా రౌద్రం పెట్టుకుని, షలోం బ్రదర్ షలోం సిస్టర్. దయచేసి గమనించండి, ఒక సేవకునికి తన దగ్గర సేవ చేసే వారి మీద బాధ్యత ఉంది కనుక, తనకంటే తన దగ్గర ఉన్నవారు లేక తనతో పాటు సేవ చేసే వాళ్ళ పట్ల బాధ్యత ఉంది కనుక అడిగే హక్కు ఉంది. అలాగే సహోదరిలో ఇంటికి యజమాని భర్త కనుక భార్యలను బిడ్డలను అడిగే హక్కు ఉంది. సత్యం మర్చిపోతే మనకే నష్టం. గెహజీ వచ్చిన వెంటనే అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అడిగాడు. గెహజీ ప్రొఫెషనల్ కదా, ఏమన్నాడు తెలుసా అండి? చూడండి ఏమన్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగినందుకు వాడు, నీ దాసుడినైనా నేను అసలు ఎక్కడికి పోలేదే. ఓరి 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 ఓరి
అంటే ఇండైరెక్ట్గా ఎలీషా గారు వయసు మీద పడుతుంది కనుక మీకు చెత్తవరం వచ్చి ఉంటుంది. చెత్తవరం అంటే తెలుసా మీకు? కళ్ళు మసక. మీకు కళ్ళు మసక వచ్చి ఉంటాయి. నేను ఎక్కడికి వెళ్ళడం ఏమిటండి, ఇక్కడే ఉన్నాను కదా, మీ కళ్ళు కనిపించట్లేదా అంటే ఇండైరెక్ట్గా చెప్పడం మాట. నేను ఎక్కడికి వెళ్ళాను? ఓరి ఓరి దుర్మార్గుడా, దేశమంతా తిరిగి వచ్చావు కదా, దేశమంతా తిరిగి వచ్చి నేను ఎక్కడికి వెళ్ళానని చెప్పి అంటావేమిటి? లేదండి అలాంటి భర్తలు లేదండి. అట్ట గాడిదలాగా ఊరంతా తిరిగి ఆలస్యం ఇంటికి వచ్చి ఏమండి ఎక్కడికి వెళ్ళా, నేను ఎక్కడికి వెళ్ళానే, ఓరి ఓరి ఎందుకంత కోపం? నువ్వు నిజంగా ఎక్కడికి వెళ్ళకపోతే ఎందుకంత బాధ? ఒకవేళ భర్త ఎవరన్నా భార్యని అడిగితే ఏమిటే ఎక్కడి నుంచి వస్తున్నావు, నేను ఎక్కడికి వెళ్ళాను, వస్తామా అని ఎక్కడికి వెళ్ళావు ఇంక నా బ్రతుకులో ఇంకా ఏమంటారు మీరు? వెంటనే వచ్చిన మాట ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇమ్మీడియట్ ఆన్సర్, నేను ఎక్కడికి వెళ్ళాను. దైవజనుడని లేదు, సేవకుడని లేదు, సేవకుడితో అబద్ధం చెప్తున్నాననేటువంటి ధ్యాస కూడా లేదు. అందులో ఎలీషా మామూలు సేవకుడు కాదండి, కొంతసేపు క్రితమే కదా ఆ మాట చొప్పున బాగుపడిపోయాడు. అటువంటి సేవకుడి దగ్గరకు వచ్చి నేను ఎక్కడికి వెళ్ళాను? ఎంత రెబెలియస్ స్పిరిట్ అండి అది, ఎంత తిరగబడే తత్వము, లేదా ఎంత బరి తెగించిన తనము, లెక్కలేని తనము. నేను ఎక్కడికి వెళ్ళాను? యహజీ ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. ఎక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళ. ఋతు ఏం చేసి వచ్చావు? రూతు చెప్పుకోలే ఏం చేసి వచ్చిందో. బోయాజు కనిపెట్టేశాడు ఏం చేసి వచ్చిందో. బోయాజు క్రీస్తును పోలి ఉన్నాడు. యేసయ్యకు చెప్పనవసరంలా మనం ఏమేం చేసి వస్తున్నామో యేసయ్యకు తెలుసు. ఎలీషా దేవుని ప్రవక్త, చెప్పనవసరంలా ఏమేమి చేసి వచ్చాడో గెహజీ ఎలీషాకు తెలుసు. సహోదరి సహోదరుడా, ఎక్కడికెక్కడికి వెళ్తున్నావో, ఏమేమి చేస్తున్నావో, ఏమేమి మాట్లాడుతున్నావో, ఎలాంటి పాపిష్టి క్రియలు చేస్తున్నావో దేవునికి తెలుసు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు ప్రభు సన్నిధిలో చెప్పినా చెప్పకపోయినా, నేను ప్రకటించే దేవునికి సమస్తము తెలుసు. గెహజీ ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈరోజు ప్రభు సూటిగా ప్రతి సహోదరిని ప్రతి సహోదరుణ్ణి అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ వారంలో ఏమేమి చేసి వచ్చావు? ఏమేమి మాట్లాడొచ్చావు? ఏమేమి తలంచి వచ్చావు? ఏమేమి ఉద్ధరించి వచ్చావు? ఏమేమి వెలగబెట్టి వచ్చావు? నీ సమాధానం ఏమిటి? గెహజీ పశ్చాత్తాపడాల్సింది. అనుకుంటానే ఉన్నానయ్యా, వచ్చిన వెంటనే నన్ను నువ్వు ఈ ప్రశ్న అడుగుతావని అనుకుంటానే ఉన్నానయ్యా. బుద్ధి కక్కుర్తి తిని, బుద్ధి గడ్డి తిని, మీరేమో సేవనే చూసుకుంటారు, నేనేమో మీకు వచ్చే బహుమానాలు చూసుకుంటా ఉంటా. కాబట్టి ఆ బహుమానాల మీద, ఆ సేవ ముసుగులో అనుభవించే ఈ జీవితం మీద ఆశలు పెట్టుకొని వాటి కోసమే కక్కుర్తిపడి అది నయమాను కూడా పడ్డా. ఆయనేమో ఏదో కొంచెం అంటే మొత్తం ఇచ్చేసాడు. చీట్లో పెట్టుకున్నా, అదంతా తీసుకెళ్ళి ఇచ్చేస్తా కావాలంటే, నన్ను క్షమించు అన్నాడా? అల్లా. నేనెక్కడికి వెళ్ళాను? నిర్భయంగా అబద్ధం చెప్తున్నాడు. కొంతమంది ఎంత నిర్భయంగా అబద్ధాలు చెప్తారండి. ఉన్నారు ఎవరైనా మన మధ్య? నిర్భయముగా అంటే భయము లేకుండా అబద్ధాలు చెప్పటము. ఆ నోటికు వెన్నతో పెట్టిన విద్య. ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఏ భయము లేకుండా నిర్భయంగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేసేవాళ్ళు. చూసారా? వెళ్ళొచ్చు కూడా నేను ఎక్కడికి వెళ్ళా. వెరీ సింపుల్. ఇది బరి తెగించిన జీవితం. నిర్భయముగా తప్పు చేయడానికి అలవాటు పడిపోయిన జీవితం. సహోదరులు సహోదరులు,
ఆ మాట అన్నప్పుడు లుక్ ఎట్ ఎలీషాస్ రియాక్షన్. ఎలీషా రియాక్షన్ చూడండి. నీ వెచ్చట్ను నీ వచ్చితేమని అడుగుగా నీ దాసుడినైనా నేను ఎచ్చటికి పోలేదు. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో పాటు రాలేదా? ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. నయమాను రథము దిగి వస్తున్నప్పుడు, ఆ రథము దిగి వస్తున్న నయమాను కలుసుకోవడానికి నీవు పరుగులు తీస్తున్నప్పుడు నా మనస్సు నీతో పాటు వచ్చి నువ్వు ఏమేమి మాట్లాడుకున్నావో, ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగినాయో, ఏమేమి చెప్పుకున్నారో మొత్తము నాకు తెలియదా? ఒక ప్రవక్త మనసే పసిగట్టేయగలిగితే సహోదరి సహోదరులు, దేవుని సంగతి ఏమిటి? దేవుని యొక్క సంగతి ఏమిటి? ఈరోజు ఎవరెవరైతే వచ్చి కూర్చున్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. నువ్వేమేమి చేశావో, ఏమేమి చేస్తున్నావో, ఏమేమి మాట్లాడుకున్నావో, ఏమేమి డిస్కషన్ చేసుకున్నావో అదంతా నేను వినలేదా, చూడలేదా? ఈ పాపిష్టి క్రియలు నా కంట పడలేదా? నయమాను దగ్గరికి వెళ్ళి ఆ బహుమానాలు తీసుకుంటున్నప్పుడు, నా పేరు చెప్పుకొని నేను వద్దు అని చెప్పిన వాటి కోసం కక్కుర్తి పడుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? ఏ కుష్టు వ్యాధి అయితే నయమాను విడిచిపెట్టిందో ఆ కుష్టి వ్యాధి నీకును ఈ సంతతికి సదాకాలము కలుగునుగాక అనేసాడండి ఎలీషా. దట్స్ ఇట్. ఎలీషా ఏమో ఏలియాను చూస్తూ జీవించాడు. గేజీ ఏమో ఎలీషా దగ్గరకు వచ్చే బహుమానాలు చూసి జీవించాడు. పతనం అయిపోయాడు. ఏమి చేసి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ గేజీ? చేయకూడని పనులు చేసి వచ్చాడు. కోరుకోకూడని వాటిని కోరుకుని వచ్చాడు. వెళ్ళకూడని చోటికి వెళ్ళి వచ్చాడు. ప్రతిఫలం ఏమిటి? ఎక్కడైతే ఏ వ్యక్తికైతే పట్టి ఉన్న రోగము వదిలిపెట్టిందో అదే రోగము గెహజీని పట్టేసుకుంది. జాగ్రత్త. బైబుల్ సెలవిస్తుంది, మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. మనిషి ఏం విత్తుతాడో దాన్ని కోయక తప్పదు. గెహజీ కోసేశాడండి. విత్తిన విత్తనము కోసాడు. ఎప్పుడో రాలా కుష్ఠరోగం. చూడండి ఏముందో. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? అంటే పెద్ద లిస్ట్ ఉంది బ్రదర్ దగ్గర. ఇప్పుడు మనకు తెలిసిన లిస్ట్ ఏమిటి? 2 దుస్తులు, 4 మనుగుల వెండి. ఇది నయమాను యొక్క లెక్క. ఈ బెదర్ కొట్టిన లెక్క చాలా ఉంది. ఈ లెక్క అంతా బైబిల్లో చూసారా? ఏం లెక్క అంట? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను చాలా కొట్టాడు బెదరు. ఇప్పటికే చాలా సంపాదించాడు. పాపం పెరుగుతా 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 వచ్చింది. పండే రోజు వచ్చింది, పండిపోయింది. ఆ పాపం పండిన రోజు కుష్ఠరోగం పట్టేసుకుంది. ఇది నీకు సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను. ఎలీషా తరువాత ఎలీషా లాంటి జీవితం జీవించాల్సిన వాడు ఏమయ్యాడు తెలుసా అండి? కుష్ఠరోగి అయిపోయాడు. ఏమైతే ఎలీషా వద్దు అన్నాడో, ఏమైతే ఎలీషా మనకు అవసరం లేదు అన్నాడో దాన్నే కోరుకుని, దాన్నే వెంబడించి ఆఖరికి ఏం తెచ్చుకున్నాడు?
కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. తనే తెచ్చుకుంటే పర్వాలా. బైబిల్లో ఏముంది తెలుసా? నీకును నీ సంతతికిని అంటే పర్వాలా. ఇంకొక మాట ఏమిటి? నీ సంతతికిని సర్వకాలము. మరి ఒకవేళ ఎక్కడ ఉన్నారేమో మరి గెహజీ యొక్క సంతతి వాళ్ళు. ఒకవేళ మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి మనవాడిని చూసి ఏమిటంటే నీ కుష్ఠరోగం ఉంది ఏమిటంటే, మా పాపిష్టి తాత ఉన్నాడు చూశారు ఆ గెహజీగాడు, ఎలీషా దగ్గర నమ్మకంగా సేవ చేయాల్సింది పోయి నమ్మక ద్రోహం చేస్తే మా తాతకి వచ్చింది కుష్ఠరోగం, ఇప్పుడు మాకు వచ్చింది. ఆడు చేసిన పాపం వల్ల మాకు ఆ పాపం అంటుకుంది. గెహజీ చేసిన పాపం తనతో పోలా, తన సంతతికి అంటుకుంది. సహోదరుడా సహోదరి, ఎంతకాలం బ్రతుకుతావో తెలియదు కానీ చచ్చిన తరువాత నీ వాళ్లకు ఆశీర్వాదాన్ని పంచిపెట్టిపోతావో లేక నీ యొక్క పాప శిక్షను వాళ్ళకు రోగంగా మిగిల్చిపోతావో నీ ఇష్టం. ఏమి తెలిసి నాకింత కటాక్షం చూపిస్తున్నావయ్యా? బోయజ్ అంటున్నాడు, నువ్వు బెత్లెహేము రాకమునుపు ఏం చేసి వచ్చావో నాకు తెలుసు. చేసిన దానికి ప్రతిఫలము యెహోవా నీకు ఇచ్చునుగాక. ఏమి చేసి గెహజీ ఎలీషా దగ్గరకు వచ్చాడో కూడా ఎలీషాకు తెలుసు. నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలము ఇచ్చునుగాక. రెండు సేమేనా? అక్కడ రూతు చేసి వచ్చిందంట, ప్రతిఫలం దేవుని కటాక్షం, కనికరం, ఆశీర్వాదం, బహుదీవెన. గెహజీ కూడా చేసి వచ్చాడంట, చేసిన పని పాపిష్టి పని గనుక, వేసిన వేషం పాపిష్టి వేషం గనుక, చెప్పిన కబుర్లు అబద్ధాలు గనుక, నోటి నిండా అవాస్తవాలే గనుక అటు నయమాన్ని వంచాడు, ఇటు సేవకుణ్ణి వంచిస్తూ మాట్లాడుతున్నాడు. ప్రతిఫలం కుష్ఠరోగం. ఈరోజు అంటున్నాను, రూతు వలె గత జీవితంలో దేవుడు ఆశించినట్టుగా మనం జీవిస్తే ఎంత బాగుండేది. ఒకవేళ మన జీవితం నేటి వరకు బాగోకపోయినా కనీసం నేటి నుంచి అయినా బాగు చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుతున్నాను ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఋతువలే కటాక్షం పొందుకుంటావో, కనికరము పొందుకుంటావో, ఋతువలే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన రెక్కల క్రిందే దాగి ఉండాలని తలంచి నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని ఉన్నతమైన స్థితికి, స్థాయికి వెళ్తావో, లేదా గెహజీ వలే సేవ విలువలను, ఆత్మీయ విలువలను, దేవుని చిత్తాన్ని నీ ఇష్టానితో ముడిపెట్టి, నీ కోరికతో ముడిపెట్టి, నీ ఇష్టాన్ని, నీ కోరికను, నీకున్న ఆశను నెరవేర్చుకోవడానికి ఒకవేళ పరుగులు తీసినట్లయితే శాపము గెహజీకి తప్పలా, అదే శాపము నీకు కూడా తప్పదు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? గెహజీ వలె అబద్ధం చెప్తావో, లేదా పశ్చాత్తాపడి ప్రభువా నేను వెళ్ళకూడని చోటికి వెళ్ళి వచ్చాను, చేయకూడని పనులెన్నో చేసి వచ్చాను, నీచాతి నీచమైన జీవితాన్ని జీవించి వచ్చాను, ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తే నాశనం అయిపోతాను, ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తే భ్రష్టుడిని అయిపోతాను, భ్రష్టురాలను అయిపోతాను, నేను చచ్చిన తర్వాత నేను చేసిన పాపపు శిక్ష నా పిల్లలకు, నా మనవాళ్లకు, మనవరాళ్లకు అందించి చావడం కన్నా పశ్చాత్తాపడి జీవితాన్ని దిద్దుకోవటమే మిన్న. ప్రభువా నన్ను క్షమించు, చేయకూడని పనులు చేసి వచ్చా, వెళ్ళకూడని చోట్లకు వెళ్ళొచ్చా, మాట్లాడకూడని విధంగా మాట్లాడొచ్చా, చెప్పకూడని సంగతులు చెప్పి వచ్చా, మనుషులను మాయ చేసి వచ్చా, నన్ను క్షమించు నాయన. ప్రభువుని అడిగితే ఈనాడే ప్రభువు కనికరిస్తాడేమో. క్షమించి నీ గత జీవితం అంతటిని కూడా తుడిచివేసి ఈనాటి నుంచే తగ్గింపు తత్వంతో కూడిన నూతన ఆరంభాన్ని దేవుడు నయమానికి ఇచ్చినట్టుగా, రూతుకి ఇచ్చినట్టుగా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఆ ప్రభు కనికరం కోరుకోకూడదు? లెట్ us pray. ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఈ వాక్యం వినే ఏ ఒక్కరిలో అబద్ధాల జీవితం వద్దు నాయన. నోరు తెరిస్తే అబద్ధం, మాట్లాడితే అబద్ధం, ఓ కట్టు కదా, మాయ చేసేటటువంటి మనస్తత్వం వద్దు ప్రభువా. రూతు మాటలో ఒక్క అబద్ధం లేదే, బోయాజు మాటలో ఒక్క అబద్ధం లేదే, కానీ గెహజీ చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. అయ్యా, ఋతువలే ప్రతి ఒక్కరూ కటాక్షం పొందుకుంటకు ఈరోజు ఎందరైతే తమ జీవితాల్ని అప్పగించుకుంటున్నారో వారందరినీ కనికరించమని. గెహజీ వలే తప్పుడు పనులు చేసి, నీ దృష్టిలో నాయన చేయకూడని పనులు చేసి వచ్చి ఉన్నారో అటివారు పశ్చాత్తాపడుతున్నారు, క్షమాపణ కోరుతున్నారు, కనికరించమని అడుగుతున్నారు. ఈ రాత్రి కనికరిస్తావా? క్షమిస్తావా? నాయన, రావలసిన శిక్ష మా మీద పడకుండా ఆ శిక్షను కొట్టివేస్తావా? నీ రక్తంలో మమ్మను కడిగి శుద్ధి చేసి జీవించినంత కాలం బాధ్యతలు తెలిసి, విలువలు తెలిసి నిన్ను సేవించే భాగ్యం మాకు ఇస్తావా? ఎందరైతే ప్రభు ఈ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని నాయన నీ రక్తంలో కడిగి క్షమించి నూతన హృదయము, నూతన ప్రారంభము దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధత కలిగిన, ప్రేమ కలిగిన, ప్రత్యేకమైన దేవుడు అంటున్నాడు, రా, నీ పాతరోత జీవితాన్ని క్షమిస్తా, రా, నిన్ను ఒక నూతన వ్యక్తిగా మారుస్తా. వస్తావా? ఈ రోజు నీ జీవితాన్ని ప్రభువుకు ఇస్తావా? నిన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చడానికి నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పాపములను క్షమించి నిన్ను దేవుని బిడ్డగా, పరలోక వాసునిగా, వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి,
Hyderabad 72. అది ఎప్పుడు తెలుసా? నీ జీవితంలో ఎటు పాలు పోని స్థితి వచ్చినప్పుడు, ఏ ఆధారము నీకు కానరానప్పుడు, ఏం చేయాలో నీకు తెలియనప్పుడు, నువ్వు అటువంటి సమయంలో యేసయ్య పాదాలే పట్టుకున్నప్పుడు, అప్పుడే నీ జీవితంలో ఆయన మాత్రమే చేయగలిగినటువంటి అద్భుతమైన కార్యాన్ని